అయ్యగారు, వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అంటున్నారు కదా, అది ఎలా చేస్తే ఫలితం ఉంటుంది? ఓం హరి ఓం శ్రీ వెంకటేశాయ నమ. కలియుగంలో మానవులకు కష్టాలు తీరాలంటే 7 వారాల వ్రతము శ్రీ వెంకటేశ్వరుడు ఏడుకొండలవాడు లక్ష్మీ సమేతుడు మానవులకు ఇచ్చిన ఇది. అంటే 7 కొండలు అంటే గరుడాద్రి, శేషాద్రి, వృషాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి, నీలాద్రి 7 కొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు 7 రోజులు అంటే 7 వారాలు 7 శనివారాలు నియమ నిష్టలతో దంపతులను సతీ సమేతంగా పీటల పైన కూర్చోబెట్టి వారం స్వామి వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతో, గంధముతో, దీపధూపాదులతో, పిండి వంటలతో, స్వామికి ఇష్టమైన పాయస నైవేద్యాలతో దంపతులకు పూజ చేసిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చేసి అతిథి మర్యాద చేయాలి. ఆ అతిథి ఎవరంటే ఒక్కొక్క వారము ఒక కొండ అంటే ఆ గరుడాద్రి, శేషాద్రి, వృషాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి 7 కొండలు అంటే వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క దంపతి సమేతంగా వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు. అది 7 వారాలు పరిపూర్ణం చేసి సత్యనారాయణ వ్రతం చేసి పరిపూర్ణ కలశాభిషేకం చేసి ఆ కలశ తీర్థం ఎక్కడ చల్లుకుంటారో అక్కడ సన్మంగళాలు జరుగుతాయి, వాళ్ళ జీవితం ధన్యమవుతుంది అని శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ప్రాప్తిని కలిగించేదానికి, సకల శుభాలను కలిగించడానికి 7 వారాల వ్రత నియమం పెట్టారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర 7 వారాల వ్రత నియమం అంటారు. దీన్ని దంపతులను పిలిపించి వాళ్ళకు వస్త్రధారణ ఇచ్చి దీపధూపాదులతో అర్చించి మంగళ హారతులతో ఆ లక్ష్మీనారాయణులే భూదేవి, శ్రీదేవి, రమణులే వచ్చారని అలా వాళ్ళకి భోజన ప్రసాదాలతో అనుగ్రహించి తాంబూలాలతో వస్త్రాలతో సమర్పిస్తే వాళ్ళకు చేరుతుందని ఈ నియమం ప్రకారం మానవులు ఎవరైతే కలియుగంలో ఈ 7 వారాలు వ్రతం చేస్తారో పరిపూర్ణ కృపా కటాక్షం కలుగుతుందని స్వామివారు శ్రీ వెంకటేశ్వరుడు 7 కొండలవాడి అనుకున్నారు. దీన్ని శ్రీ వెంకటేశ్వర 7 వారాల వ్రత కల్పము నియమము అంటారు. ఈ వ్రతం వల్ల తప్పక ఫలితం ఉంటుందా అయ్యగారు? తప్పకుండా ఈ వ్రతము చేసిన వాళ్ళకి శ్రీ వెంకటేశ్వరుడి యజ్ఞ రక్షకుడై స్వామివారు లక్ష్మీ సమేత నారాయణుడిగా వచ్చి ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించి చేసిన వాళ్ళకు, చూసిన వాళ్ళకు, విన్న వాళ్ళకి అందరికీ ఆ ఫలితం దక్కుతుంది. అక్కడ తీర్థప్రసాదాలు స్వీకరించి గోవింద నామాలు పలికి ఆ తులసి దళాలు ఎవరైతే స్వీకరిస్తారో ఆ యజ్ఞ కలశంలో నుంచి స్వామివారికి అభిషేకం చేసిన తీర్థాలు ఏ ఇంట చల్లుకొని ఎవరైతే తలపైన చల్లుకుంటారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి, సకల ఇష్టార్థ ఫలాలిచ్చి శ్రీ భూదేవి, శ్రీదేవి రమణుడు ఇస్తానని స్వామివారి వాక్య. దీనిని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం నియమము అంటారు. 7 వారాల వ్రతం. ఓకే అయ్యగారు, ధన్యవాదములు.